అంటే భగవద్గీతలో గీతాచార్యుడు ఒక మాట అంటాడు, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞాత్ కర్మ సముద్భవ అంటాడు. అసలు సమస్త ప్రాణులు పుట్టాలి అంటే దానికి కారణమేది? అన్నం. అన్నాద్భవంతి భూతాని. అందుకే అన్నము యొక్క సారమే ఈ శరీరం. ఈ శరీరానికి ఒక పేరుంది, అన్న వికారము అని పేరు. తిన్న అన్నమే వికారము చెంది సప్త ధాతువులు పెరుగుతాయి. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములు పెరుగుతుంటే ఈ శరీరం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది అన్నము యొక్క వికారము. అన్నము యొక్క వికారమైనటువంటి ఈ శరీరంలో అన్నము యొక్క సారభూతమైనటువంటి విశేషము ఏదుందో అది ప్రత్యుత్పత్తికి కారకమవుతుంది. కాబట్టి అన్నము తినకపోతే ప్రత్యుత్పత్తి జరగదు. తిన్న అన్నము మళ్ళీ సంతానాన్ని కనడానికి కారణమవుతోంది. అందుకని సమస్త భూతములు దేనిలోంచి పుడుతున్నాయి అంటే అన్నములోంచి పుడుతున్నాయి. అన్నము సృష్టికర్త. అందుకే అన్నం పరబ్రహ్మస్వరూపం అంటారు. పరబ్రహ్మము అన్న మాట ఎక్కడ వాడినా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దాని యందు సృష్టి శక్తి, స్థితి శక్తి, లయశక్తి 3 ఏకీకృతమయ్యాయి అని గుర్తు. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేత నమల్లినాథ శ్రీభ్రామరిప్రియ సుఖాశ్రయలోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే. 3 లోకములకు 3 మూర్తులకును 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు భాగవతంలో. 3గా కనపడతాడు. 1 సృష్టికర్త, 2 స్థితికర్త, 3 ప్రళయకర్త. 3గా కనపడేటటువంటిది మాత్రం ఒక్కటే పదార్థం. ఆ ఒక్క పదార్థమే 3గా కనపడి 3 క్రియలు నిర్వహిస్తూ ఉంటుంది. అది సృష్టించినప్పుడు బ్రహ్మ, సృష్టింపబడినటువంటి శరీరాన్ని నిలబెట్టి కాపాడినప్పుడు స్థితికర్త అయిన విష్ణువు, దానికి నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చిన, జ్ఞానమిచ్చి మోక్షమిచ్చిన, ఎన్ని జన్మలెత్తినా తనని పొందలేకపోతే తానే దానిని పొందేసిన మహాప్రళయం అంటారు. ఈ 3 లయకారకాలంటారు. ఈ 3 రకాలైనటువంటి లయ నిర్వహించేటటువంటి శివస్వరూపమైన ఈ 3 కలిసిపోయి చేసేటటువంటి కార్యక్రమాన్ని పరబ్రహ్మతత్వము అంటారు. అంటే ఒక పరబ్రహ్మము సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త 3గా ఉంటుంది. అందుకే సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, మీరు ఏ దేవతా స్వరూపాన్ని తీసుకోండి, అది చిట్ట చివరికి 3 చెయ్యగలిగినదై ఉంటుంది. శివ అని నేను అన్నాను అనుకోండి, ఆయనని నటరాజుగా చూపించినప్పుడు ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. నటరాజస్వామి చేతిలో ఢమరుక ఉంటుంది. ఆయన ఢమరుకాన్ని మోగిస్తాడు అంటే శబ్దము సృష్టికి గుర్తు. సృష్టికర్త ఆయనే. ఆయనే సృష్టించిన ప్రాణులన్నింటినీ నిలబెడతాడు. అందుకని స్థితికర్త. ముఖం చిరునవ్వుతో ఉంటుంది. అంత వేగంగా నృత్యం చేస్తూ కూడా చిరునవ్వుతో ఉంటుంది ముఖం. ఆయనే లయకర్త. అన్ని ప్రాణులను తనలోకి తీసేసుకుంటాడు, ఇక నామరూపాలు లేకుండా. అందుకే అగ్నిహోత్రం ఒక చేతిలో ఉంటుంది. అగ్నిస్పర్శ కలిగిందనుకోండి, ఇక దానికి నామము రూపము ఉండవు, బూది కింద మారిపోతుంది. సమస్త జగత్తుని నాలోకి తీసుకుంటాను, ఇది చెప్పడానికి నేను ప్రళయకర్తని అని చెప్పడానికి అగ్నిహోత్రం ఉంటుంది. ఈ తత్వాన్ని నువ్వు తెలుసుకోవడానికి ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి. ఒక కాలు పైకెత్తి ఉంటుంది. ఇది నేను భక్తితో ఉంటే అనుగ్రహిస్తాను. అందుకని అజ్ఞానాన్ని కాలుతో తొక్కిపెట్టి ఉంటాడు. అందుకే నటరాజస్వామి వారి మూర్తి మీద ఉన్న వ్యామోహం ఇతర దేశాల్లో ఏ మూర్తి మీద ఉండదు. మీరు ఒక్క విషయం గమనించండి, నటరాజస్వామి వారు ఈ 3 పట్టుకున్నప్పుడు ఏదో నేను చెప్పినంత స్థిమితంగా ఏం ఉండడు ఆయన. లేదా ఆయన చేసేటటువంటి నాట్యం కూడా చాలా తేలికగా ఏం ఉండదు. అది ఎంత వేగంతో ఉంటుంది అంటే, ఆయన చేస్తున్నటువంటి నృత్యము యొక్క వేగాన్ని తెలుసుకోవాలి అంటే ఒకే ఒక్క సూచన ఉంటుంది ఆయన మూర్తిలో. జుత్తు ఇటువైపుకి ఎగురుతూ ఉంటుంది, ఇలా కెరటాల్లాగా. ఇటు జుత్తు ఇటువైపుకి ఎగురుతుంటుంది. వ్యోమవత్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. కపర్దీ అని పేరు ఆయనకి. పెద్ద జటాజూటం.
అది విప్పుకున్నప్పుడు నేను ఇంత పెద్ద జుత్తు విరబోసుకొని వేగంగా ఇలా అన్నాను అనుకోండి, ఈ జుత్తు అంతా ఇటువైపుకి వస్తుంది. నేను ఇలా అన్నాను అనుకోండి, జుత్తు అంతా ఇటువైపుకి వస్తుంది. నేను ఇలా అన్నప్పుడు జుత్తు ఇటువైపుకి వస్తే ఇటువైపు ఉన్న జుత్తు మళ్ళీ ఇటువైపు తిరిగే లోపల ఎంతో వేగంగా తిప్పితే ఇటు జుత్తిటు ఉండేటట్టుగా తిప్పాలి. అంత వేగంగా తలని తిప్పుతూ దానికి అనుగుణంగా శరీరావయవాల్ని ఆంగికం, అందుకే భైరవి అంటారు. లాస్యం అంటే భావప్రకటనం, ఆంగికం అంటే అవయవాలు కలపడం. అంత వేగంగా అవయవాలు కదుపుతూ భావప్రకటన చేస్తూ నిప్పు చేత్తో పట్టుకొని ఢమరుకాన్ని మోగిస్తూ ఒక కాలు పైకెత్తి అంత వేగంగా నృత్యం చేయడం అంటే, అందుకు చిదంబరంలో చిత్సభ, నటరాజ సభ, అంత గొప్ప సభ జరిగింది. అందులో నృత్యానికి తానే అధిపతిని అని నిరూపించుకున్నాడు. పార్వతీదేవి ఒకప్పుడు ఆయనతో సమానంగా నృత్యం చేస్తానండి. ఇద్దరిలో ఎవరు సమానంగా నృత్యం చేస్తారు? తీర్పు ఎవరు చెప్పాలి? శ్రీ మహావిష్ణువుని పెట్టారు. ఇద్దరూ నృత్యం చేస్తున్నారు. ఆయన ఏం చేస్తే ఆవిడది చేస్తోంది. ఆయన చూశాడు, ఏం చేసినా చేసేస్తోంది ఆవిడ. చూసి కాలి బొటనవేలుతో కుంకాన్ని అలదుకుని, అంటే ఆ కుంకుమ భరిణలోకి కాలి బొటనవేలద్ది కాలు పైకెత్తి ఊర్ధ్వముఖ తాండవం అంటుంటారు. ఆ అమ్మవారి లలాటమునందు బొట్టు పెట్టి కాలు పైకెత్తి ఆకాశం వైపు కూర్చాడు. కొన్ని కారణముల చేత స్త్రీ కాలు అలా పైకి ఎత్తని కారణం చేత అమ్మవారు సిగ్గుతో తల వంచుకొని నిలబడిపోయింది. ఆయన నటరాజుగా మూర్ధాభిషిక్తుడయ్యాడు. అది చిత్సభ, నటరాజ సభ. అందుకే చిదంబరంలో ఇప్పటికీ నటరాజస్వామి మాణిక్యవాచకర్ని అక్కడే అనుగ్రహించాడు మహానుభావుడు. నటరాజు అంటే ఎప్పుడూ తనలో తాను రమించేటటువంటి పరమశివుడు తాను లోక పరిపాలకుడుగా నిలబడేటటువంటి క్షేత్రం. అందుకే చిదంబరంలో నటరాజస్వామి. అదే మధురైలో అయితే అమ్మవారు పరిపాలకురాలు, మీనాక్షి పరిపాలకురాలు, సుందరేశ్వరుడు నిశ్శబ్దంగా కూర్చుని ఉంటాడు, అన్నీ చూస్తూ ఉంటాడు, మా ఆవిడ చక్క పెడుతుందని. అందుకే